గంజాయి మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన సదస్సులో పాల్గొని గంజాయి రహిత సమాజాన్ని నెలకొల్పాలని బైంసా టౌన్ సిఐ రాజారెడ్డి వెల్లడించారు. బుధవారం బైంసా సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బైంసా డివిజన్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు జరిగిన ర్యాలీలో పోలీసులు పాఠశాల విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. ఆ దిశగా పోలీస్ యంత్రాంగం సైతం నో డ్రగ్స్ సేవ్ లైఫ్ అనే దిశగా తగిన చర్యలు చేపట్టిందని, ఇక్కడి ప్రాంతం మహారాష్ట్ర సరిహద్దులో ఉండడం వలన గంజాయి రవాణా జోరుగా జరుగుతుందని, ఇప్పటికే బైంసా డివిజన్లో 2.5 కేజీల గంజాయి పట్టుబడగా 9 మంది అరెస్టు చేసినట్లు బైంసా పట్టణ సిఐ తెలిపారు. విద్యార్థులు, యువకులు గంజాయి మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఆయన తెలిపారు. In drug abuse, I also swear my sincere contribution of the state and welfare of its people. Thank you one and all. పట్టణ సిఐ మాట్లాడుతున్నాం. ఈరోజు వరల్డ్ డ్రగ్ డేలో భాగంగా బైంసా పట్టణం నందు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ జానక్ షర్మిల మేడం IPS నిర్మల్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు పట్టణంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ దానిలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది. ఈరోజు వాళ్ళు డ్రగ్ డే కాబట్టి డ్రగ్ అబ్యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనే డ్రగ్ మాన్పించే ఉద్దేశంతో అవేర్నెస్ కల్పించడానికి పిల్లలతో ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా గడిచిన 3 నెలల్లో కూడా మన బైంసా పట్టణ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదు చేసి దగ్గర 2.5 కిలోల గాంజాను సీల్ చేసి 9 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా సర్వేలెన్స్ అనేది నడుస్తుంది. మళ్ళీ ఫర్దర్గా అలాంటి యాక్టివిటీ చేస్తే PD యాక్ట్ కూడా నమోదు చేసి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంట్ TSNAP తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ యాంటీ బ్యూరో ఏదైతే ఉందో దాని ఆదేశాల మేరకు తెలంగాణలో మనకు కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ నార్కోటిక్స్ డ్రగ్స్కి సంబంధించి పోలీస్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాబ్లం కాదు. ఆ వ్యక్తి నుంచి ఆ కుటుంబం నుంచి ఆ ఊరికి, ఊరు నుంచి దేశానికి మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసేటటువంటి ఈ డ్రగ్స్ కాబట్టి దీన్ని అందరూ కూడా ఒక బాధ్యతగా అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా అడిక్షన్ చేయించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి అందరూ దీంట్లో పాలు పంచుకొని మన దేశం డ్రగ్స్ బారిన పడకుండా అందరూ పాలు పంచుకుంటారని భావిస్తూ థ్యాంక్ యూ.